ఇవాల్టి నుంచి మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది. పలువురు ఇంజనీర్లను మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్. ఈ దఫా విచారణలో మరోసారి మాజీ ఈఎన్సీ మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డిలతో పాటు కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్లను మరోసారి ఎంక్వైరీ చేయనున్నారు. పలు అంశాలపై వారి నుంచి క్లారిఫికేషన్ తీసుకోనున్నారు. గతంలో జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్లో చెప్పిన సమాధానాలపై మరోసారి ప్రశ్నలు అడగనున్నారు. ఒక పక్క విచారణ చేస్తూనే మరో పక్క రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఇప్పటికే 400 పేజీలతో రిపోర్ట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి కమిషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాల్టి నుంచి మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది. పలువురు ఇంజనీర్లను మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్. ఈ దఫా విచారణలో మరోసారి మాజీ ఈఎన్సీ మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డిలతో పాటు కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్లను మరోసారి ఎంక్వైరీ చేయనున్నారు. పలు అంశాలపై వారి నుంచి క్లారిఫికేషన్ తీసుకోనున్నారు. ఇక గతంలో జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్లో చెప్పిన సమాధానాలపై మరోసారి ప్రశ్నలు అడగనున్నారు. ఒక పక్క విచారణ చేస్తూనే మరో పక్క రిపోర్టు తయారు చేస్తున్నారు. ఇప్పటికే 400 పేజీలతో రిపోర్టు తయారు చేసినట్టు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి కమిషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కాళేశ్వరంపై మరోసారి విచారణకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఈ విడతలో కమిషన్ ఎవరెవరిని ప్రశ్నించే అవకాశం ఉంది? జ్యోతి, ఏదైతే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఈ నిర్మాణానికి సంబంధించిన దాని మీద కాళేశ్వరం కమిషన్ విచారణ చేస్తూ ఉన్నది. అయితే ఇప్పటికే వివిధ దఫాలుగా వివిధ రిలేటెడ్ అంటే 3 బ్యారేజీలకు రిలేటెడ్గా ఉన్నటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులను, తర్వాత ప్రభుత్వ ఇంజనీర్లను కూడా ఎవరెవరు ఈ నిర్మాణంలో ఉన్నారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఈ నిర్మాణంలో ఎవరైతే భాగస్వాములు అయ్యారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే వివిధ దఫాలుగా కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ దీనికి సంబంధించి క్రాస్ ఎగ్జామినింగ్ చేశారు. అయితే మళ్ళీ దీనికి సంబంధించి మరో దఫా ఇవాల్టి నుంచి ఈ క్రాస్ ఎగ్జామినింగ్ అనేది కొనసాగనున్నది. అయితే ఈ దఫాలో పలువురు ఏదైతే రిటైర్డ్ ఈఎన్సీలు ఉన్నారో రిటైర్డ్ ఈఎన్సీలు, తర్వాత ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ ఈఎన్సీతో పాటు మరికొంతమంది ఇంజనీర్లను ఈ దఫాలో క్రాస్ ఎగ్జామినింగ్కు పిలిచే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఈ కాళేశ్వరం కమిషన్ ముందు అఫిడవిట్ ఇచ్చారో అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామినింగ్ చేశారు. తర్వాత మరోసారి కూడా అందులో మొదట్లో ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఏమన్నా దానికి తర్వాత కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినింగ్ చేసిన టైంలో పొందన లేకపోవడానికి సంబంధాలు మళ్ళొకసారి వెరిఫికేషన్ చేసి అలాంటి వాళ్ళను మరోసారి పిలవడము, తర్వాత మళ్ళీ క్రాస్ ఎగ్జామినింగ్ చేయడము. సో అందులో పేర్కొన్న వాటికి తర్వాత మీరు చెప్పిన దానికి పొందన లేక ఎందుకు ఉండట్లేదు అని చెప్పేసి మరికొంతమందిని ఇట్లా 2-3 సార్లు పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించి వీళ్ళను కూడా గతంలో ఆల్రెడీ ఈ ఎవరైనా మురళీధర్, తర్వాత నల్ల వెంకటేశ్వర్లు, ఈ నరేందర్ రెడ్డి వీళ్ళను ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు ఈ క్రాస్ ఎగ్జామినింగ్ చేశారు. మరో దఫా ఈసారి కొనసాగుతున్నటువంటి ఈ విచారణలో మరోసారి కూడా వీళ్ళను క్రాస్ ఎగ్జామినింగ్ చేయనుంది. అయితే ఇందులో ఈ 3 ఈఎన్సీలు కూడా కొంత గతంలో ఏదైతే కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారో ఆ టైంలో కొంత తప్పుడు సమాచారం చెప్పారనే కొంత చర్చ కూడా జరుగుతూ ఉన్నది. మరి ఇవాళ జరిగే ఈ క్రాస్ ఎగ్జామినింగ్లో ఏం తప్పుడు సమాచారం ఇచ్చారు ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఏంటి, సో కమిషన్ ఏమడగబోతుంది, వీళ్ళు ఏం చెప్పనున్నారు, గతంలో జరిగినటువంటి క్రాస్ ఎగ్జామినింగ్లో ఈ అధికారులు ఈఎన్సీ స్థాయిలో ఉన్నటువంటి ఇంజనీర్లు ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చారు, అఫిడవిట్లో ఏం చెప్పారు, తర్వాత కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినింగ్ టైంలో ఏం చెప్పారు, ఇట్లా రెండింటిని బేస్ చేసుకొని మళ్ళీ ఈ దఫాలో ఈ కాళేశ్వరం కమిషన్ విచారణలో మరోసారి వాళ్ళను క్రాస్ ఎగ్జామినింగ్ చేయనున్నారు. ఈ క్రాస్ ఎగ్జామినింగ్లో ప్రధానంగా అప్పుడు చేపట్టినటువంటి నిర్మాణము, తర్వాత దానికి తీసుకున్నటువంటి అనుమతులు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ అనుమతులు తీసుకున్నారు, ఏవి తీసుకోకుండా చేశారు, తర్వాత ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాల విషయంలో ఎట్లా ప్రభుత్వం ముందుకెళ్ళింది, ముందస్తుగా అనుమతులు తీసుకున్నారా లేదా, ఏ కాంట్రాక్టు సంస్థలు ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి నిర్మాణాలు చేశారు, వాటికి ఇప్పటి వరకు చెల్లించింది ఎంత, ఇంకా చెల్లించకుండా ఉంటే ఎంత చెల్లించాల్సి ఉన్నది, తర్వాత ఈ మేడిగడ్డకు సంబంధించి ప్రధానంగా ఈ కుంగుబాటు గల కారణాలేంటి, అందులో వాడినటువంటి నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్ నాసిరకమైతే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సో ఇట్లా ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించి మరోసారి ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే ఈ కాళేశ్వర కమిషన్లో క్రాస్ ఎగ్జామినింగ్ చేయనున్నారు. ఇప్పటికే ఒక పక్క క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తూ మరో పక్క రిపోర్ట్ను కూడా పీసీ ఘోష్ కమిషన్ తయారు చేస్తుంది. ఇప్పటికే దాదాపు 400 పేజీల వరకు రిపోర్ట్ను తయారు చేసింది. ఎందుకంటే
రాజకీయాలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు, తర్వాత వివిధ ఎక్స్పర్ట్స్ ఈ ఏదైతే ఇరిగేషన్ శాఖ మీద కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన దాని మీద అవగాహన ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, తర్వాత ఆ కంపెనీ నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇచ్చినటువంటి రిపోర్టు, తర్వాత అప్పట్లో ఉన్నటువంటి ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఇరిగేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారము, ఇట్లా ఓవరాల్గా అన్ని రకాలుగా ఇప్పటి వరకు సమాచారం తీసుకున్నది. తర్వాత ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు ఏమిచ్చింది, తర్వాత విజిలెన్స్ కూడా దీని మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది. మరి ఈ రిపోర్ట్ ఏమిచ్చింది, తర్వాత ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది. ఇట్లా ఓవరాల్గా అన్ని కోణాల్లో కూడా ఈ కాళేశ్వరం కమిషన్ అధ్యయనం చేస్తుంది. మరోపక్క ఈ అధికారులను క్రాస్ ఎగ్జామింగ్ చేస్తూ సో వాళ్ళు చెప్పింది ఏంటి, వాస్తవానికి జరిగింది ఏంటి, ఈ నిర్మాణానికి సంబంధించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఏం జరిగింది, ఇట్లా మధ్య మధ్యలో ఏదైతే గ్యాప్ ఇస్తున్నారో ఈ గ్యాప్ టైంలో విచారణ చేయగానే మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ గ్యాప్లో మొత్తం పూర్తి స్థాయిలో దీని మీద రిపోర్టు తయారు చేస్తుంది. ఇప్పటికే 400 పేజీల వరకు రిపోర్టు తయారైంది. అంటే దాదాపుగా ఒక ఫైనల్ స్టేజ్కి ఈ కాళేశ్వరం కమిషన్ మీద రిపోర్ట్ అనేది ఫైనల్ స్టేజ్కి చేరుకున్నది కాబట్టి మరికొన్ని రోజుల్లోనే నెల 15 రోజులలో పూర్తి స్థాయిలో ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఏం జరిగింది, గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఎక్కడుంది, అధికారుల నిర్లక్ష్యం ఎక్కడుంది, తర్వాత పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించారా లేదా, పాటించకపోతే ఎక్కడెక్కడ పాటించలేకపోయారు, ఈ మేడిగడ్డకు సంబంధించిన దాంట్లో డ్యామేజ్ రావడానికి గల కారణాలేంటి, ఇట్లా ఓవరాల్గా అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పాలకులను కూడా విచారణకు పిలుస్తారని చెప్పేసి చర్చ కూడా జరిగింది. కాబట్టి మరి ఆ గతంలో ఉన్నటువంటి పాలకులను ఈ దఫాలో విచారణకు పిలుస్తారా, లేదంటే అధికారుల స్థాయిలోనే ఇచ్చినటువంటి రిపోర్ట్ను తయారు చేసి పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్లో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తారనేది కొంచెం తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్టు తయారైన తర్వాత ఈ నెల 15 రోజులలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత దీని మీద ఒక స్పష్టత అనేది వచ్చే అవకాశం ఉంటుంది. జ్యోతి.